సో హాయ్ గైస్, మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం అండ్ టైమ్ ఇస్ 4:03 అయితే అయ్యిందనమాట. ఇక్కడ తులసి రూమ్స్ అండ్ డార్మిటరీ ఉంది, అక్కడ అయితే ఫ్రెష్ అయ్యాం. 4కి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు గోల్డెన్ వైబ్స్ అయితే వస్తున్నాయి, వామ్ టోన్ టైప్. అందరూ ఫ్రెష్ అయిపోతున్నారు మన వాళ్ళు. బాయ్. ఇప్పుడు పంచులు కడతారా తిరుపతిలో కట్టకుండా? ఇప్పుడు పంచులు కడతారా తిరుపతిలో కట్టకుండా? వీళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు భయ్యా. మళ్ళీ నవ్వు చూడు, మొహంలో పొంగు. నాకు హ్యాండ్ ఇచ్చేసి తమిళనాడు పంచులు. సో ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఫ్రెష్ అయ్యి వస్తే ఇంకా దర్శనంగా వెళ్ళిపోతాం. సో వెయిటింగ్ ఫర్ అవర్ మెంబర్స్ టు కమ్. వస్తే మనమైతే దర్శనంకి వెళ్ళిపోదాం. యా గుడ్ బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు నాకు ఏపీ కార్సే కనిపిస్తున్నాయి. లైక్ చూడొచ్చు కదా, AB07, అక్కడ AP39, అన్నీ మన ఏపీ. ఆబ్వియస్లీ ఇది AP40 అండ్ APTS KA 3 కామన్. అదిగోండి ఆల్టో KA, ఆ ముందు షిఫ్ట్ TS. సో అదనమాట, చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దర్శనం అయితే అయిపోయింది గైస్. అండ్ గోల ఇది మాత్రం అసలు వ్లాగ్ చేద్దాం అన్న మూడు కూడా పోగొట్టేస్తుంది తను మామూలుగా. సో దర్శనం అయితే అయిపోయింది మన అరుణాచలంలో. దర్శనం వచ్చేసరికి మాకు మార్నింగ్ 4కి అయితే వెళ్ళాం, వచ్చేసరికి 10:30 అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి చూసారు 11:30. సో ఏదో ఒకటి తిందాం అనేసి ఆగాం, ఎందుకంటే మార్నింగ్ కూడా ఏం తినలేదు. సో ఏదో ఒకటి తినేసి పాండీకి అయితే స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈజ్ ఆన్ ద వే టు పాండీ యువరాజ్ హోటల్. ఇప్పుడే పాండీ అయితే ఎంటర్ అయ్యాం. టైం వచ్చేసరికి 1:17 అయితే అయింది. మధ్యలో ఏంటంటే ఫ్యూల్ అయిపోయింది కార్కి. ఎక్కడ సందుబొక్కలో తీసుకెళ్ళి ఫ్యూల్ అయితే కొట్టించాను, 1000 అయితే. ట్రాఫిక్ మాత్రం చాలా పిచ్లో ఉంది. పాండీ స్వాగతించడం ట్రాఫిక్తో స్వాగతిస్తుంది, అదేంటో చూసారని అంత ఎర్ర కందిపోయిందో. ఈ ట్రాఫిక్ నుంచి ఇప్పుడు బయటపడాలి. ఇంకా మేము వెళ్ళే డైరెక్షన్ వచ్చేసరికి 6.5 km 24 minutes చూపిస్తుంది. రీచ్ అవ్వాలి, చెక్ ఇన్ అవ్వాలి. ఇందాక ఒక 1000 కొట్టించాం కదా, ఇప్పుడు ఫుల్ టైం కొట్టించేస్తాం. అయ్యాడు అలాగే వస్తున్నాడు. ఫుల్ టైం నాకు తెలిసి ఒక 28 లీటర్స్ అంతా ఫుల్ అవుతుంది. పాండీకి అయితే ఎంటర్ అయిపోయాం అఫీషియల్లీ. అది ఆల్రెడీ సెల్. టైం వచ్చేసరికి 1:30 అయితే అవుతుంది. చూద్దాం అంత ఎక్కువ. 27.79 లీటర్స్ అయితే వచ్చింది. ఫ్యూల్ డ్రైవ్ వచ్చేసరికి 96.28 అయితే ఉందన్నమాట. అండ్ డీజిల్ వచ్చేసరికి 86. సో గైస్, మేము బుక్ చేసిన రిసార్ట్ వచ్చేసరికి ఇదే అనమాట, లాస్ శాండీస్ బీచ్ విల్లా. వెళ్దాం, ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో విల్ గివ్ యూ ది రేటింగ్, ఆ ప్రైస్కి వర్తా కాదు ఏంటనేసి. సో లెట్స్ గో ఇంటూ ది లాస్ శాండీ బీచ్ విల్లా. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:33 అయితే అయ్యింది. ఇప్పుడు జస్ట్ కెఫేకి వెళ్దాం అనేసి బయటకు వచ్చాం. అండ్ లైట్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ పాండీ బ్లాగ్ ఒకటైతే ఆల్రెడీ పెట్టాను, అది ఒక బ్లాగ్తో ఎండ్ చేశాను. బట్ ఐ హ్యావెంట్ మేడ్ ఎనీ మోర్ వ్లాగ్స్ ఆన్ దట్. ఇఫ్ పాసిబుల్ చెక్అవుట్ చేయండి, మీకు చూపిస్తాను ఏ కెఫేకి వెళ్తాను ఏంటి అనేసి. సో మనోడు గవర్నమెంట్లోనే కెఫేకి అయితే తీసుకొచ్చాడు. ఏదో కెఫే ఎక్కడ, ఏది కెఫే? ఇదే గవర్నమెంట్. సరే గాయస్, ఇదంతా పాండీ స్ట్రీట్ మార్కెట్ అనుకోండి. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కానీ క్లిప్స్ కానీ చాలా ఉన్నాయి. ఎవరైనా వద్దాం అనుకుంటే వచ్చి చెక్అవుట్ అయితే చేయండి. మేమైతే ఏం తీసుకోలేదు ప్రెజెంట్, తర్వాత అయితే ఏదో ఒకటి తీసుకుందామని. సారీ, మేమైతే ఇంకేం తీసుకోలేదు, తీసుకోము కూడా. మనోడు ఒక కీచెన్ తీసుకున్నాడు. అరే సార్ కీచెన్ ఇరా పట్టుకో ఒకసారి. ఇదిగోండి మనోడు తీసుకున్న కీచెన్, యాక్చువల్గా. సో ఎవరైనా పాండీ వస్తే దే కెన్ విజిట్. ఇది వచ్చారు మన రాక్ బీచ్ పక్కనే ఉంటుంది. సో గైస్, ఇప్పుడు బ్రెడ్ అండ్ చాక్లెట్కి అయితే వచ్చాం. వీ ఆర్డర్డ్ చికెన్ శాండ్విచ్ అండ్ ఆల్సో పన్నీర్ శాండ్విచ్. అంతా అందించలేదు. అండ్ ఆల్సో ఏదో స్పానిష్ లైటే కదా,
ఎక్సెల్ స్పానిష్ ఐస్ ఐస్ స్పానిష్ విత్ ఐస్. సో అదేదో చెప్పాం. అండ్ ఫుడ్ అయితే ఇప్పుడు అయిపోయింది.